నందమూరి బాలకృష్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కొట్టినా బాలయ్యే, పెట్టినా బాలయ్యే అని కొంతమంది అంటారు. ఆయన వయసు పెరుగుతుందేమో కానీ ఆయన మనసు చిన్నపిల్లల దగ్గరే ఆగిపోయిందని ఇంకొందరంటారు. ఇలా ఫ్యాన్స్ ఎలా అనుకున్నారు అనేది పక్కన పెడితే బాలయ్య చెల్లెలు భువనేశ్వరి కూడా అన్న గురించి ఎంతో ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకొని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. ఇక ఏపీ సీఎం చంద్రబాబు భార్యగా భువనేశ్వరి అందరికీ తెలుసు. నారా, నందమూరి కుటుంబాల మధ్య అనుబంధం ఏ రేంజ్ లో ఉంటుందో తెలుసు. బాలయ్య కూతురు బ్రాహ్మణిని భువనేశ్వరి తన కొడుకు లోకేష్ కి ఇచ్చి పెళ్లి చేసింది. సొంతంగా మేనకోడలు నారావారి కుటుంబంలో కూతురిగా మారి ఒక పక్క ప్రేమానురాగాలు కురిపిస్తూనే ఇంకో పక్క బాధ్యతలు కూడా చేపడుతుంది. బాలయ్య ఎప్పుడు చూసినా చంద్రబాబుతోనో లోకేష్తోనో కనిపిస్తాడు తప్ప భువనేశ్వరితో కనిపించడం చాలా తక్కువ. ఈ ఏడాది చంద్రబాబు పదవీ స్వీకరణ సమయంలో బాలయ్య చెల్లెలు భువనేశ్వరిని ఆశీర్వదించి తలపై ముద్దు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అన్నా చెల్లెల అనుబంధం అని చెప్పుకొచ్చారు. ఇక ఇదంతా పక్కన పెడితే భువనేశ్వరి తాజాగా ఒక స్కూల్ ఈవెంట్లో బాలయ్య గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎంత నందమూరి కుటుంబంలో నుంచి వచ్చినా భువనేశ్వరి సినిమాలు చూడదు. ఆ విషయాన్ని ఆమె నిర్మోహమాటంగా చెప్పుకొచ్చారు. నందమూరి కుటుంబంలో పెరిగిన సినిమాలు చాలా తక్కువ చూస్తాను. డైరెక్టర్స్ గురించి నాకు అసలు ఐడియా కూడా లేదు. కలిసినప్పుడు మాత్రం అందరూ బాగున్నారా అని అడుగుతాను అంతే. బాలకృష్ణ గారి గురించి చెప్పాలంటే చాలా మంది ఆయన నా తమ్ముడు అనుకుంటారు. నేను చాలా బ్యాడ్గా ఫీల్ అవుతాను. ఆయన నా తమ్ముడు కాదు, నా అన్న. 2 ఏళ్లు నాకంటే పెద్ద. అందరూ వచ్చి మీ తమ్ముడు ఎలా ఉన్నారు అని అడుగుతారు. అది నాకు అస్సలు ఇష్టం ఉండదు. లేదండి, ఆయన నా అన్న, తమ్ముడు కాదు అని గుర్తు చేస్తూ ఉంటాను. ఆయన సినిమాలు కూడా నాకు నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, అఖండ సినిమాలు ఇష్టం. డైలాగ్స్ చెప్పలేను. కావాలంటే స్కూల్కి వచ్చి మీ అందరికీ లెసన్స్ చెప్పమంటే చెప్తాను అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అరెరే, బాలయ్య వయసు గురించి బయట పెట్టేశారని కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం బాలయ్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన నటించిన డాకు మహారాజ్ సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎలాంటి విజయం అందుకుంటుందో చూడాలి.